రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు వారివి. ఎండనక వాననక కష్టపడితేనే కానీ పూట గడవని దీనస్థితులు వారివి. అలాంటి పేద కూలీల కడుపు కొడుతోంది ఓ యాప్. సాంకేతికత అందుబాటులోకి వస్తే కష్టాలు తీరుతాయనుకుంటే ఆ సాంకేతికతే ఇప్పుడు వారి నోటికాడి కూడును లాక్కుంటోంది. నంద్యాల జిల్లా బండియాత్మకూరు మండలంలో ఉపాధి హామీ కూలీల కన్నీటి గాథ ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. ఫేస్ యాప్ అనే కొత్త విధానం ఉపాధి కూలీలకు గుదిబండలాగా మారింది. సూర్యుడు ఇంకా పూర్తిగా నిద్ర లేవకముందే తెల్లవారుజామున 6 గంటలకే ఆ పేద బతుకులు పారలు గంపలు పట్టుకొని ఉపాధి పనుల వైపు అడుగులు వేస్తాయి. వేసవి తీవ్రత దృష్ట్యా ఎండ ముదరక ముందే పని ముగించుకోవాలన్న అధికారుల సూచనల మేరకు నంద్యాల జిల్లా బండియాత్మకూరు మండలం ఏ కోడూరు గ్రామానికి చెందిన కూలీలు తెల్లవారక ముందే పనుల దగ్గరికి చేరుకుంటున్నారు. కానీ అక్కడ వారిని పలకరిస్తున్నది పని కాదు, సాంకేతికత తెచ్చిన శాపం. కూలీల హాజరును గుర్తింపును నమోదు చేయడం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పేస్ యాప్ ఇప్పుడు ఈ పేదల బతుకులతో ఆడుకుంటోంది. తెల్లవారుజామున పనుల దగ్గరకు వస్తే గంటల తరబడి ఆ యాప్ ఓపెన్ కావడం లేదు. సర్వర్ డౌన్ అంటూ, సిగ్నల్ లేదంటూ గంటల తరబడి ఎండలోనే కూలీలు నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి మండు టెండలో వేచి చూసినా యాప్ పనిచేయకపోవడంతో అటు పని లేక ఇటు కూలీ దక్కక కడుపు నింపుకోవడానికి మార్గం లేక ఆ పేద బతుకులు కన్నీరు మున్నీరవుతూ ఇళ్లకు తిరిగి వెళ్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి ఈ కఠినమైన యాప్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని మండల వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు డేవిడ్ మరియు ఉపాధి కూలీలు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మేము ఉదయం 6 గంటలకు వచ్చినాము. 6 గంటలకు వచ్చినా కానీ మాకు ఫోటో యాప్ రావడం లేదు. దాన్ని వెంటనే రద్దు చేయాలా. కూలీలము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఏ కోడుల్లో ఎక్కడైనా కానీ ఫోటో యాప్ అందడం లేదు కాబట్టి ఆ ఫోటో రద్దు చేసి ప్రభుత్వం వెంటనే మాకు తెలియదు. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రజలు ఇబ్బంది పెడుతుంది. కూలీలు ఇప్పుడు 7:30 కావస్తుంది కాబట్టి ఇంతవరకు ఫోటో యాప్ అందడం లేదు. కానీ ఫేస్ ఫోటో రద్దు చేసి మా యొక్క మనవి ఆలకించాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైనా చర్య తీసుకొని ఇలాంటి పద్ధతులు మార్చి మాకు మామూలు పాత పద్ధతులను కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం.